शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबकी देवी नारायणी नमोस्तुते। ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। I hope the two wonderful deities blessings are there with us. That's the reason right now we have got this outstanding platform. So far Rajalakshmi Madam has revealed Yatra Naryastu Puchante Ramante Tatra Devata. Yes, it's obviously fact. As for my concern, unique human being, if anybody is there in the society, is nothing but absolutely women. Every newborn kid starts his journey in the lap of mother itself. Amma evaro gaadu kada, she is also woman. కాబట్టి మీకంటూ ఎప్పుడు అమర్యాద ఉండనే ఉండదు. బై ఛాన్స్లో ఎవరైనా మిమ్మల్ని అవమానించినా హ్యూమిలేట్ చేసినా వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళ మదర్ని అవమానించినట్టుగానే మీరు ఫీల్ కావాల్సిందే. నో డౌట్ ఎట్ ఆల్. అమ్మ తర్వాతే ప్రపంచమంతా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. Even God, Acharya also comes second, later only. Such kind of a wonderful importance has been given to this particular sector of people. So bhagya se bachchi fayda hote kada. It's not my word. The people like so-called sophisticated people used to say, adrushtam untane aadavalga janmistaranta. అవంలో సగం, ఆకాశంలో సగం, అర్ధనారీశ్వరి అన్నటువంటి పదం ఉన్నటువంటి ప్రపంచం మనదండి కదా. ఇట్స్ అవర్ వరల్డ్. మీరు ఎప్పుడు డిసప్పాయింట్ కావద్దు. మీకు ఆ కెపబిలిటీ ఉంది, కెపాసిటీ ఉంది. తను చెప్తా ఉన్నాడు, నేను అనుకుంటా ఉంటా, ప్రేమ, కన్సర్న్ అన్నటువంటి వర్డ్స్కి ఈ విశ్వంలో ఎవరైనా అర్హులు ఉన్నారంటే దట్ ఈజ్ ఓన్లీ యూ పీపుల్ అండి. Because of you, the two great words are getting honor, respect from every corner. Reason we are getting such kind of a concern from our mother. చాలా మంది అడిగారు నన్ను ప్రతి సందర్భంలో, why you are depending on mother character always in your classes, speeches, motivation, in every corner. Without that particular character, my subject may not move forward. Reason, my lifestyle has taught me. It is a personal experience of me. Obviously there is no doubt at all. రీజన్ ఏంటంటే మీరంతా కూడా మదర్సే. ఈ అంగి చాప్స్ కూడా కమింగ్ డేస్లో మదర్స్ అవుతూ ఉంటారు. వై షీఈ్ హ్యాపీ మీన్ టు సే జీరో ఎక్స్పెక్టేషన్. Personality in the society is just mother. Zero expectation. Always she feels 100% responsibility. భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ని కృతజ్ఞత చూపెట్టేటువంటి విశ్వంలో ఎవరైనా ఉన్నారంటే అది తల్లి మాత్రమే అండి. తండ్రికి ఉండదు 100%. నలుగురు ఆడపిల్లలను లైఫ్ ఇచ్చిన నలుగురి మీద ఈక్వల్ ఇంపార్టెన్స్ చూపెడతా ఉంటుంది. కానీ ఫాదర్కి ఏమనిపిస్తూ ఉంటుంది, ఒక అబ్బాయిని ఇస్తే బాగుండని ఆయన అక్కడెక్కడో సందిగ్ధంలో ఉంటాడు. కానీ 5-10 మంది ఆడపిల్లలు వచ్చినా భగవంతుని ప్రసాదంగా స్వీకరించేటువంటి శక్తి స్వరూపిణి in my view is absolutely women. You will not have any bifurcation, this and that. Such kind of a great people మీరు అస్సలుగా భయపడొద్దు, డిసప్పాయింట్ కావద్దు, ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ ఉండొద్దండి. ప్రతిదీ కామన్ లైఫ్లో ఎవ్రీ స్మాల్ ఇన్సిడెంట్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్, ఇన్విటబుల్. నో పర్టికులర్ ఫెలో ఈజ్ సపోజ్ టు ఓవర్కమ్ దట్ వన్ బికాస్ యూజ్డ్ టు సే కర్మ సిద్ధాంతం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ వన్. లీస్ట్ బాదర్ ఆల్వేస్. చాలా చెప్పింది రాజలక్ష్మి, ఆమె వాయిస్ అంతా వైబ్రేషన్లో ఉండాలి మన బాడీ లాంగ్వేజ్. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి అసలు? ఉమెన్ ఎందుకు సాధికారం? అసలు మీరే ప్రపంచం కదండి, మీరే ప్రపంచం. నో డౌట్ ఎట్ ఆల్. ఎస్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా. గర్భంలో ఉన్నప్పుడు 9 మాసాలు క్యారీ చేస్తుంది ఆవిడ పాపం. 9 months she carries almost 280 to 290 days. A woman absolutely carries every child very careful manner. I happened to visit Chalimeda Hospital, might be 8 to 10 o'clock and evening time. అప్పటికి కాలేజ్ అన్నీ అయిపోయినాయి. కంప్లీట్ సైలెంట్ అట్మాస్ఫియర్ has been located in that hospital. But one great voice cries coming from surgery room.
5 ఎకరాల విస్తీర్ణం ఉన్నంత ప్లేస్ వినబడతా ఉంది ఆవిడ అరుపులు. ఐ వాజ్ షాక్డ్. ఆస్క్డ్ కన్సర్న్ డాక్టర్ ఆఫ్ ఎండి. ఆవిడ ఇప్పుడే వచ్చింది పురిటి నొప్పులకి, పాప అడ్డం తిరిగిందట, సర్జరీ రూమ్కి తీసుకెళ్లారు, ఇంకా ఇంజెక్ట్ చేయలే ఆవిడకి, ఇది మొత్తం ఇంజెక్షన్ ఇవ్వలే. సో స్టార్టెడ్ క్రయింగ్ లైక్ దట్ వన్. ఆవిడ అరుస్తూ ఉంటే మేము డాక్టర్ ప్రొఫెషన్లో ఇంతమందిని చూసినా తెలియకుండానే కళ్ళబట్టి నీళ్ళు వస్తుందని చెప్తా ఉండండి. అట్లా కష్టపడితే వచ్చినామండి, మనమంతా వట్టిగా రాలే గాలికి. ఎవ్రీ మదర్ షీ హ్యాస్ సఫర్డ్ సచ్ కైండ్ ఆఫ్ పెయిన్స్. ఆల్రెడీ సుజాత మేడం చెప్పింది ఇంతకుముందు. ఎస్, ఆడవాళ్ళుగా పుట్టడానికి ఎందుకు భయపడుతున్నారంటే సిస్టమ్ ఈజ్ లైక్ దట్ వన్. ఎంత కష్టం.